ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో పచ్చగా మన పాకురు కలర్లో మెరుస్తూ ఉంటాడు నీళ్లు పోస్తుంటే. మళ్ళీ 6 గంటల తర్వాత తిరిగి నల్లారౌతుగా మారిపోతుంటుంది. శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయం భువనగిరి. ఇది హైదరాబాద్ నుండి యాదగిరి గుట్టకు వెళ్తుంటే ఉంటుంది. ఈ ఆలయానికి చాలా విశేషాలు కలవు. మనము గుడి యొక్క ఆవరణ చూసి అదేవిధంగా శివుడి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ విశేషాలన్నీ కూడా ఆలయ పూజారి గారి దగ్గర నుండి తెలుసుకుందాం. ఈ ఆలయానికి కాశీతో పోలికలు కలవు. ఇందులో సీతారామ లక్ష్మణులతో పాటుగా హనుమాన్ మందిర్ కూడా కలదు. అదేవిధంగా శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం. ఈ గుడి వెనకాలే చెరువు కట్ట ఉంటుంది, చాలా పెద్ద చెరువు. మనం కాసేపట్లో ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం అది రంగులు మారుస్తుందట. అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఆ తర్వాత మామూలు రంగులోకి వచ్చేస్తుంది. అందుకే దీన్ని శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయం అని పిలుస్తారు. గుడి పక్కనే పాతకాలం నాటి గణపతి విగ్రహం కూడా కలదు. ఆలయ పూజారి గారి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. భువనగిరిలోని ఏకశిలా కొండ, దానిపై గతంలోనే ఒక వీడియో చేశాము, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూడగలరు. శివాయ. ఇది తెలంగాణ రాష్ట్రము మరియు యాదాద్రి జిల్లాలోని యాదగిరి గుట్టకు కూతవేటులో 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి పట్టణం ఇది. ఈ భువనగిరి పట్టణంలో అత్యంత పురాతనమైన శ్రీ స్వయంభు పచ్చలకట్ట సోమేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. వీరి యొక్క మహత్యంతో భువనగిరి పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం అక్కడి నుంచి కూడా ప్రతిరోజు ప్రతి సోమవారం కొన్ని వందల మంది కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. వీరి మహత్యం వలన ఇక్కడ భువనగిరి పట్టణం సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో అందరు ప్రజలు ఉంటున్నారు. మరియు భక్తులకు కొలిచిన పలిచే యొక్క కొంగు బంగారం యొక్క సోమేశ్వర స్వామి. వీరు ఇక్కడ స్వయంగా వెలిసినట్టు, వెనుకట రాజుల కాలంలో పూజలు జరిగినట్టు కూడా శాసనాలు, శిలాలు చెప్తుంటాయి. అదేవిధంగా ఈ యొక్క సోమేశ్వర స్వామి వారు స్వయంగా వెలిసిన వారు. వీరు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో పచ్చగా మన పాకురు కలర్లో మెరుస్తూ ఉంటాడు నీళ్లు పోస్తుంటే. మళ్ళీ 6 గంటల తర్వాత తిరిగి నల్లారౌతుగా మారిపోతుంటుంది. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ సమయంలో అక్కడ రామేశ్వరంలో లింగం ప్రతిష్ఠాలను రాముల వారు పంపించినప్పుడు ఆయన తీసుకొని వెళ్ళేసరికి ఆ రాముల వారు ఆ ఇసుకతో లింగం చేసి పెట్టినందువలన కోపంతో ఆంజనేయ స్వామి వారు విసిరేస్తే ఇక్కడ ఒకటి, కీసర గుట్టలు ఒకటి, ఇంకా కొన్ని చోట్ల ఈ యొక్క రాళ్ళు పడితే అవే స్వయంభూ లింగాలుగా వెలిసినాయని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా కొన్ని వందల మంది జనం వచ్చి అభిషేకాలు, పూజలు కూడా చేసుకుంటారు. ఈ స్వయంభూ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా కూడా వారి చేతులతోని వారికి స్వామివారికి అభిషేకం చేయవచ్చు. ఇది ఈ భువనగిరి పట్టణంలోనే అత్యంత పురాతనమైన ఈ యొక్క సోమేశ్వర క్షేత్రం. 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు, స్వయంగా చేసుకోవచ్చు. ఇంకోటి విధంగా ఈ సోమేశ్వర స్వామి వారికి నెత్తి మీద వెనుక సైడు గంగా వెనుకటి నుంచి కూడా ఉంది.
ఆ గంగా అంటే చెరువు కట్ట, చెరువు కూడా క్షేత్రం ఒకటి. అదేవిధంగా ఈ చెరువు కట్టకు ఎడం చేతిలో స్వామివారికి ఎడం చేతి వైపున శ్మశాన వాటికలు, శవాలను కాల్చే స్థలాలు అవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా స్వామివారి కుడివైపున మళ్ళీ స్వామివారి ఎదురుగా కూడా అందరి సమాధులు, వారి యొక్క చనిపోయిన వాళ్ళందరినీ కూడా తెచ్చి ఇక్కడ స్వామివారి దగ్గరనే ఖననం చేయడము, బొందపెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి స్వామివారి శ్మశానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ స్వామివారికి అత్యంత శక్తులు కూడా ఉంటాయి. మీరు ఏ పని అనుకున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుందని చెప్పడం జరుగుతుంది. పూజారి గారు చెప్పినట్టు గుడి వెనకాల గంగమ్మ తల్లి అంటే పెద్ద చెరువు చాలా అందంగా ఉంటుంది. గుడి పక్కనే గోశాల